హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో పన్నీర్ మసాలా కర్రీ చేసి చూపిస్తానండి. ఇది బిర్యానీలోకి, రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. మనకి ఫంక్షన్స్లో ఇదే కర్రీ వేస్తారు కదా, ఆ స్టైల్లో చేద్దాం. దీనికి హెరిటేజ్ పన్నీర్ తీసుకున్నాను, 200 గ్రామ్స్. ఫస్ట్ 2 ఉల్లిపాయలు, ఒక 10 వెల్లుల్లి రెమ్మలు, జీడిపప్పు, చిన్న అల్లం ముక్క, ఒక ఎండుమిర్చి తీసుకున్నాను. మిక్సీ జార్ తీసుకుని ఫస్ట్ ఉల్లిపాయలు, కొద్దిగా ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి, ఒక ఎండుమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, అల్లం, అలాగే హోల్ బిర్యానీ మసాలా, దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగ మొగ్గ ఇవన్నీ వేసుకోవాలి. గసగసాలు ఒక స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత కర్రీకి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి మసాలాని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టమాటాలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అలాగే ఒక 10 జీడిపప్పులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిగతావి ఈ మసాలాలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మసాలాని కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ని, జీడిపప్పు టమాటా పేస్ట్ని అందులో వేసి దాంతో పాటు ఫ్రై చేయాలి. ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి, ఒక స్పూను. అలాగే మీకు స్పైసీకి తగ్గట్టుగా ఒక స్పూన్ కారం వేసుకోండి. ఇంకా కావాలితే 2 స్పూన్లు అయినా వేసుకోవచ్చు. మనం మసాలా సామాన్లు వేసాం కాబట్టి కారం తక్కువ వేస్తున్నాను నేను. మేము కారం తక్కువ తింటాం కాబట్టి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి కూడా కారం ఇది వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా ఫ్రై అవ్వనివ్వాలి మసాలా అంతా కూడా. పన్నీర్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఏ పన్నీర్ అయినా తీసుకొచ్చండి, ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్ అయినా పర్వాలేదు. ప్రాసెస్ మాత్రం ఇంతే. పన్నీర్ని ఫ్రై చేసుకోవసరం లేదు, ఫ్రై చేసుకుంటే రబ్బర్లా సాగుతుంది అనమాట. తర్వాత ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టిన మిక్సీ గిన్నెలోనే వాటర్ వేసుకుని ఇందులో వేసేయాలి. అందులో జీడిపప్పు పేస్ట్ చేసాం కదా, అందువల్ల అందులో వేసి ఒకసారి కలుపుకొని వేస్తాను అనమాట. ఈ విధంగా ఒకసారి కలుపుకొని మనకి అన్నీ సరిపోయినాయో లేదో, సాల్ట్ గట్ట సరిపోయిందో లేదో చూసుకోండి. ఆ విధంగా అది మరుగుతూ ఉన్నప్పుడు అది బాగా అది ఎగురుతుంది కదండి, అలాంటప్పుడు మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోండి, లేకపోతే పెరుగైనా సరే ఈ విధంగా చేసుకుని వేయాలన్నమాట, క్రీమీగా ఉండేలాగా. ఈ విధంగా వేస్తే టేస్ట్ అనేది బాగుంటుందండి. తర్వాత కరివేపాకు కూడా వేసాను. తర్వాత మన పన్నీర్ని అందులో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి అటు ఇటు కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ పెట్టుకొని 5 నిమిషాలు ఉంచాలండి. ఇప్పుడు కర్రీ దగ్గరగా అయిపోద్ది అనమాట. అప్పుడు 2 స్పూన్లు కసూరి మేతిని ఈ విధంగా క్రష్ చేస్తూ వేసుకోవాలి. కర్రీ అయితే దగ్గర అయిపోయిందండి, రెడీ అయిపోయినట్టే. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొత్తిమీర అంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇంక ఎటువంటి మసాలాలు వేయవసరం లేదు, ముందుగానే వేస్తాం కాబట్టి. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం సర్వ్ చేసుకోవడమే. మీకు ఎందులోకి ఇష్టమైతే దాంట్లోకి సర్వ్ చేసుకుని ఎంతో టేస్టీ పన్నీర్ మసాలా అయితే రెడీ అయిపోయిందండి.
ఓకే అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.